మీలా ధైర్యం చెప్పేవాళ్ళుంటే ఇలా ఎప్పుడు చేయనక్క అనంది ఆ అమ్మాయి. నాకు చెప్పటానికి మాటలు రాలేదు. తేజు రోజంతా ఆ అమ్మాయి మాటల్నే అలా గుర్తు చేసుకుంటూ ఉంది. ఆ తర్వాత 3 రోజులు తేజు కాలేజ్కి రాలేదు. నేను వెళ్ళిన ప్రతిసారి తనేదో పనిలో ఉండేది. ఏమిటా అని చూస్తే ఆత్మహత్యల మీద, ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళ ఆలోచనల మీద ఒక పెద్ద రీసెర్చ్ ని మొదలుపెట్టింది. ఇదంతా ఎందుకు అని అడిగా. మొన్న అమ్మాయికి మనం ఆత్మహత్య చేసుకున్నాక ఇచ్చిన ధైర్యం, ఆ మాట సాయం, అలాంటి ఆలోచనలు రాకముందు తనలా ఒంటరి అనుకుంటున్న వాళ్ళకిస్తే బహుశా వాళ్ళకసలు ఆత్మహత్య అనే ఆలోచన రానీకుండా చేయొచ్చు కదా మనం. ఒకవేళ వచ్చినా మనమంటూ ఉంటాం కాబట్టి కనీసం ఆపే ప్రయత్నం చేయొచ్చు. ఇది కేవలం వాళ్ళ చుట్టూ ఉంటూ వాళ్ళని అలాంటి ఆలోచనల నుండి ఆపే ప్రయత్నం. ఎందుకు పెట్టుబడి మనం చెప్పే మాటలు, కొద్దిగా సహాయం మాత్రమే. ఇదంతా విన్నాక తేజు నాకు అందరి అమ్మాయిలా కనిపించలేదు. ప్రేమతో పాటు తన మీద గౌరవం కూడా చాలా అంటే చాలా పెరిగిపోయింది. తేజు చెప్పిన యాంటీ సూసైడ్ స్క్వాడ్ ని పూర్తిగా అమలు చేయటానికి ఒక వారం రోజుల పాటు నేను తేజు కలిసి పోలీసుల నుంచి, ఆత్మహత్య చేసుకుని బ్రతికున్న వాళ్ళ నుంచి, సైకాలజీ డాక్టర్స్ నుంచి చాలా డేటాని కలెక్ట్ చేసి ఒక రిపోర్ట్ తయారు చేశాం. దాన్ని మా కాలేజ్లో చూపించి యాంటీ సూసైడ్ స్క్వాడ్ కి అనుమతి తీసుకున్నా. ఒక బ్లాగ్, 4 మనుషులు, ఒక చిన్న గదితో తేజు అనుకున్న దాన్ని మొదలుపెట్టి మొత్తానికి సాధించి చూపించింది. తేజు కొంతసేపు ఆనందంగానే ఉన్నా మళ్ళీ ఏదో ఆలోచనలో పడి దిగులుగా కనిపించింది. ఇంతలో ప్రిన్సిపల్, వెల్ డన్ తేజు అని, ఎందుకంత డల్గా ఉన్నావు అని అడిగారు. ఏం లేదు సార్, ఆత్మహత్యలు ఎక్కువగా చేసుకునే వాళ్ళల్లో చదువుకున్న వాళ్ళే ఉంటున్నారు. ఇలాంటి యాంటీ సూసైడ్ స్క్వాడ్ ని ప్రతి స్కూల్ మరియు కాలేజ్లో మొదలు పెట్టాలి. మనం ఉన్నామనే ధైర్యం ఇవ్వగలిగితే వాళ్ళెక్కడికి వెళ్ళినా, ఎప్పుడు ఒంటరితనానికి లోనైనా తప్పకుండా మనతో వాళ్ళ బాధని పంచుకొని జీవితాన్ని కొనసాగిస్తారు సార్. ఖచ్చితంగా ఈ ఐడియా పనిచేస్తుందని తేజు చెప్పింది. అప్పుడు ప్రిన్సిపల్, మంచి ఆలోచనే, నువ్వు అనుకున్నట్టే చేద్దుగాని, కానీ ముందుగా మీరు ఈ వారం తర్వాత వైజాగ్లో ఉన్న ఇంటర్వ్యూ మీద దృష్టి పెట్టండి. ఇప్పటికే చాలా చేశారు. ఒక్కసారి లైఫ్లో స్థిరపడితే నువ్వు అనుకున్నది చేయడం సులువవుతుంది. వైజాగ్లో ఇంటర్వ్యూ మీ కెరీర్కి చాలా ముఖ్యమైంది. కొన్ని రోజుల తర్వాత మన కాలేజ్ వార్షికోత్సవం జరిగాక మీరు బయలుదేరాలి. రెడీగా ఉండండి అని అన్నారు. మేం కూడా సరే అనుకుని ఇంటికి వెళ్ళిపోయాం. నేను మా పక్క వీధిలోనే ఉండే తేజుని వాళ్ళ ఇంట్లో దింపి మా ఇంటి లోపలికి వెళ్తుంటే అమ్మ ఎక్కడికో ఏదో డబ్బా పట్టుకెళ్తుంది. నేను, అమ్మగారు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు అని అడిగా. తేజు వాళ్ళ అమ్మ గోరింటాకు అడిగితే ఇవ్వడానికి వెళ్తున్నా అంటూ నన్ను తోసుకొని మరీ వెళ్ళిపోయింది. ఆ తీసుకెళ్లేదాన్ని నేనేదో పెట్టేసుకుంటా అన్నట్టు. అమ్మా ఆగవే, ఈ మాత్రం దానికి నువ్వెందుకు, నేనున్నా కదా అని ఆ డబ్బాను అందుకున్నా. నా చేతుల్లోంచి డబ్బా లాగేసుకొని, ఏం అవసరం లేదు, ఇంట్లో చిన్న పని చేయమంటే చేయవు, కానీ తేజు దగ్గర కంటే చాలు, బయలుదేరిపోతాం అని మొదలుపెట్టి అలా ఏదో ఒకటి అంటూనే ఉంది. అయినా ఆ పిల్ల ఏమంత బాగుంటుందిరా, ఎప్పుడు చూడు ఆ పిల్ల వెనకాలే పడతావు. ఇలా చూడు, ఎంచక్క నీకు లెటర్స్ రాస్తుంది, గిఫ్ట్స్ కూడా పంపుతుంది. ఆ పిల్లకు ఓకే చెప్పేకూడదు అనంది. మా అమ్మ ఏదో రకంగా ఇది నా చెవిలో రోజు ఇలా చెప్తూనే ఉంటుంది. కానీ ఈసారి గట్టిగా ఆ లెటర్స్ పంపుతున్న అమ్మాయిని ప్రేమించొచ్చుగా, ఏ తేజుని ప్రేమించకుండా ఉండలేకపోతున్నావా అని ప్రశ్నించింది. నేనింకా మాటలు వెళ్ళాక అమ్మకు అర్థమయ్యేలా చెప్దామని ఇలా అన్నాను. నువ్వు నన్ను కన్నందుకు కంటిరెప్పలా కాపాడుకోగలవేమో, నువ్వు చూపించిన కొలతలేని ఇష్టానికి దాసోహం అవుతానేమో, నువ్వు నీ ప్రపంచాన్ని పరిచయం చేస్తూ పెంచినందుకు రుణపడి ఉంటానేమో, కానీ నన్ను నన్నుగా అర్థం చేసుకుని నాతో అన్నీ పంచుకొని తప్పుదారి పట్టకుండా అనుక్షణం కాపాడుకుంటూ ఉన్న నిన్ను ప్రేమించకుండా ఉండలేనమ్మా. అలానే తేజుని కూడా ప్రేమించకుండా ఉండలేకపోతున్నా అని అర్థమయ్యేలా చెప్తే, గోరింటా కోసం ఎన్ని మాటలు ఎందుకులేరా అబ్బాయి అని డబ్బా నాకు ఇచ్చేసి తన లోపలికి వెళ్ళిపోయింది. నేను కూడా డబ్బాతో తేజు ఇంటికి బయలుదేరా. తేజు ఇంటి గేట్ దగ్గరికి వెళ్లేసరికి నాకింటి లోపల నుంచి వాళ్ళ మాటలు వినిపించాయి. తేజు వాళ్ళ అమ్మ నా ప్రేమ విషయం తేజుకి చెప్పడానికి ప్రయత్నిస్తుంది. వాళ్ళ అమ్మ మాటలకి బదులుగా తేజు, మాకంటూ కొన్ని లక్ష్యాలున్నాయి, మంచి జాబ్ తెచ్చుకోవాలి, జీవితంలో స్థిరపడాలి, నాకు కూడా చేసుకునేవాడి మీద కొన్ని అంచనాలున్నాయి, రాజు నేను మంచి స్నేహితులు మాత్రమే,
ప్రేమ అది ఇది అని చెప్పి కెరియర్ని మేము పాడు చేసుకోం. అయినా మీరు అంటారే కానీ రోజు కలిసి తిరిగే రాజు నాకెప్పుడూ చెప్పలేదే. రాజు నన్ను అలా చూస్తున్నాడు అనుకోవట్లేదు అని తేజు లోపల నుంచి ఆ మాటల్ని అంటుంటే నేను బయట నుంచి వినలేక వింటుంటే దేవిశ్రీ ప్రసాద్ పాటలు వింటూ గరివేసుకుంటూ వెళ్ళిన నాకు నేను పెట్టకుండానే ఇళయరాజా విచార గీతాలు వద్దన్నా వినిపిస్తున్నాయి. అమ్మ ఇచ్చిన గోరింటాకు డబ్బాని వాళ్ళ తలుపు దగ్గర పెట్టేసి వెనుతిరిగిపోయా. నాకు గుర్తున్న విచార గీతాలన్నీ వెనువెంటనే వద్దన్నా వినిపిస్తుంటే కాదల్లేక వింటూ మెల్లగా స్నేహితుడి ఇంటికి వెళ్ళాను. వాడితో చెప్పుకొని బాధపడి ఇంటికి చేరుకున్నాను. ఎంత వద్దనుకున్నా ఈ సమయంలో నాకు తోడుగా ఉండి నాలోని బాధని సరిగ్గా బయటికి వెళ్ళబుచ్చుతున్నట్టు ఉన్న రాగాలని రగ్గుగా చేసుకుని మనసుకి ముళ్ళ పదాలు గుచ్చుకుంటున్నా సరే పాటల పరుపు మీద హాయిగా దేహాన్ని పరిచి నిద్రపోయాను. తేజు నుంచి ఆ మాటలు విన్నాక కొన్ని రోజుల పాటు తనతో ఎప్పట్లాగా ఉండలేకపోయా. తన వైపు చూసి సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. ఇంతకుముందు ఎన్నడూ ఇలా లేదు. ఇలా ఎందుకుంటున్నా అని బాధపడుతూ ఎలాగోలా సమయాన్ని నెడుతున్న నాకు ఒక మెసేజ్ వచ్చింది.